ఇన్ని గనం చాక్లెట్స్ మా హర్షితకి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చాక్లెట్లు ఏరుకుంటున్నాడు చూడండి. మా ఊడికి అసలు స్పెల్లింగ్స్ రావన్నమాట. వాళ్ళ అక్క పేరు అయితే వానికి ఇంగ్లీష్లో రాయడం రాదు. సో అక్క బుక్ అయితే, మా పాప బుక్ అయితే తెచ్చుకొని అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ వ్లాగ్. ఈరోజు స్పెషల్ వ్లాగ్ వచ్చేసి బర్త్డే వ్లాగ్. ఎవరిదో కాదు, మా చిట్టి తల్లి హర్షితది. యాక్చువల్గా 2-3 ఇయర్స్ నుంచి అయితే మేము అందరినీ పిలిచి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయట్లేదు. సో మా పాప స్కూల్ నుంచి వచ్చే వరకు తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను మా ఆయన అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇట్లా డెకరేట్ చేసేసి తనకైతే సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాము. ఇంకో వేరే సర్ప్రైజ్ కూడా ఉంది. మీరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఆ సర్ప్రైజ్ ఏంటో. ఇక మా వారు అయితే డెకరేట్ చేస్తున్నాడు చూడండి. ఏదో తన హ్యాపీనెస్ గురించి అయితే మేమైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. తను రాగానే ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా సర్ప్రైజ్ అవుతుంది మీకు చూపిస్తాం మేము. వెయిట్ అండ్ సీ. మా పాపకైతే ఈ విధంగా ఫ్లవర్స్తోనైతే డెకరేట్ చేసినాము. వైట్ పేపర్ మీద ఫెవిస్టిక్తో అతకబెట్టేసి ఇట్లా గార్డెన్ లాంటి కార్పెట్ అయితే కొనుక్కొచ్చి ఇగో తనకైతే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పూలతోనైతే ఇట్లా జల్లేసినాం అనమాట దానిపైన. చాలా బాగుంది కదా. తను ఎట్లా రియాక్ట్ అయ్యి ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం. ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి అయితే వాళ్ళకైతే మేము బర్త్డే నార్మల్గా ఇంట్లో ఎవరిని పిలవకుండా అయితే చేస్తున్నాం అనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి అయితే మేమైతే ప్లాన్ చేసుకున్నాము. అలాగే ఈరోజు ఇంటి ముందు అయితే చెట్లు అమ్మే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ దగ్గర అయితే ఒక చెట్టు అయితే, గులాబీ పూల చెట్టు అయితే ఒకటైతే తీసుకున్నాము. తనకి పూలు అంటే చాలా ఇష్టం అనమాట. తను ఏది ఇచ్చినా అడ్జస్ట్ అయిపోతుంది మా పాప. అది కావాలి ఇది కావాలి అనే తనైతే ప్రతి పిల్లల్లాగైతే తనైతే గొడవ చేయదు మా పాప. ఇక చూడండి, ఇక్కడైతే డెకరేషన్ కూడా చాలా చాలా బాగా అయితే మా వారైతే డెకరేట్ చేసేసారు అనమాట. మీరందరూ కూడా మా పాపకైతే బ్లెస్సింగ్స్ కంపల్సరీగా ఇవ్వాలి. తనకి నైటే ఒక గిఫ్ట్ తయారు చేసేసి తనకు తెలియకుండా తన డైరీలో అయితే పెట్టిండు. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత చూసుకుందో లేదైతే తెలియదు. చూడాలి, వచ్చిన తర్వాత చూసుకుందో లేదో తను ఏం చెప్తుందో చూడాలి. ఇప్పుడైతే బెడ్రూమ్లో చూపిస్తా. బెడ్రూమ్లో కూడా ఇట్లయితే డెకరేట్ చేసింది అనమాట. ఏదో ఉన్నంతలో అయితే మేమైతే ఇలా చేసుకున్నాము. ఇలా ఫ్లవర్స్ కూడా ఒక బోర్డు వాళ్ళు రెగ్యులర్గా రాసుకుంటారనమాట. దానికి కూడా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసిండు. చాక్లెట్స్తో కూడా కొద్దిగా అయితే డెకరేట్ చేద్దాము. ఏదో తక్కువ ఉన్నట్టు అనిపించింది. సో నేనైతే చాక్లెట్ బాక్స్ని తీసుకొచ్చి చాక్లెట్స్ని అయితే వేస్తున్నాను ఇక్కడ ఫుల్గా. చాక్లెట్స్తోనైతే కవర్ చేసేసిన. ఇప్పుడు ఇంత లేట్ అయినా ఎందుకు స్కూల్ నుంచి వాళ్ళ? మీ ఫ్రెండ్ కాల్ చేసింది. అయ్యో, ఈరోజు లేట్ అయిందా స్కూల్ నుంచి? సర్ప్రైజ్ అయినావా? నచ్చిందా? ఇక్కడి నుంచి నాడు నీ గురించే స్పెషల్గా హ్యాపీ బర్త్డే హర్షిత. నీ గురించి నీకు ఇష్టమైన ఫ్లవర్ అయితే చెట్టు తీసుకున్నాం, కొన్నాము. ఈరోజు ఇంటి ముందు వచ్చింది, నీ గురించే వచ్చింది. బాగుందా? సర్ప్రైజ్ అయినావా? నచ్చిందా? ఎన్ని గానం చాక్లెట్స్? నువ్వైతే తినేస్తావు కదా చాక్లెట్స్. మా పాప అయితే బాగా సర్ప్రైజ్ అయిపోయింది. ఫుల్గా సర్ప్రైజ్ అయినా వర్షిత. అగో మా బాబాయ్ అయితే చాక్లెట్స్ దొంగనిస్తున్నా అని చెప్పేసి తీసుకొని పోతున్నాడు. హర్షిత చెప్పు, ఎట్లా సర్ప్రైజ్ అయినావు? నచ్చిందా? అసలు ఎక్స్పెక్ట్ చేసావు హర్షిత నువ్వు? చేయలే కదా. బాగుందా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ హర్షిత, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ హర్షిత. మీరందరూ కూడా మా పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. తను ప్రతి సంవత్సరం ఇలాగే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి.
హర్షిత హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఎట్లా సర్ప్రైజ్ అయినావు? బాగుందా? మావాడైతే చాక్లెట్లు ఏరుకుంటున్నాడు చూడండి. అవన్నీ తిననీకి కాదు, మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు. బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. రాగానే ఇట్లా సర్ప్రైజ్ అయినా, షాక్ అయినా, ఇట్లా అనుకోలేదు ఇట్లా అవుతుంది అనుకోలేదు కదా. సో మీరు కూడా మా పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మా అక్కకి ఇంకో సర్ప్రైజ్ ఉంది, అయినా ఇప్పుడు ఇంకా కొంచెం డెకరేట్ చేస్తున్నా. నేనైతే స్కూల్కి వెళ్ళి రాగానే మా అక్కని రావద్దని చెప్తున్నా. వాడైతే సీక్రెట్ రివీల్ చేసేసిండు డెకరేట్ చేస్తున్నా అని. మా కొడుకు నోట్లో అయితే అసలు మాటనే ఆగదన్నమాట. ఎందుకంటే నేను చాక్లెట్ తిన్నావని సీక్రెట్ రివీల్ చేసేసినవా? స్కూల్లో వీళ్ళ స్కూల్లో ఏంటంటే ఇప్పుడు చాక్లెట్స్ అట్లాంటివి కేక్స్ ఇవ్వనివ్వట్లేదు అనమాట. బర్త్డేకి అయితే ప్రతి ఒక్కరు స్కూల్లో అయితే పిల్లలకి మనము చాక్లెట్స్ ఇస్తాం కదా. ఏంటంటే అవి హెల్త్కి అయితే మంచిది కాదని చెప్పేసి పల్లి పట్టీలు, ఇంకేంటి నువ్వుల పట్టీలు, లడ్డూలు, సున్నుండాలు అట్లాంటివి అయితే హెల్దీ ఫుడ్కి సంబంధించినవి అయితే అవే పిల్లలకైతే ఇవ్వాలని అయితే చెప్పారనమాట స్కూల్లో. సో ఈరోజు ఏం తీసుకెళ్ళింది అంటే మా పాప ఏం తీసుకెళ్ళినా చిక్కీస్ పల్లి పట్టీలు అయితే తీసుకెళ్ళింది. ఒకవేళ అవి ఇవ్వలేకపోతే బాక్సెస్, పెన్సిల్ బాక్సెస్ అట్లాంటివి కూడా ఇవ్వచ్చు అనమాట, మన ఇష్టము. కాకపోతే హెల్త్కి సంబంధించినవి మాత్రమే వాళ్ళు పిల్లలకైతే సజెస్ట్ చేస్తున్నారు. ఇంకో సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట మా పాపకి లోపల. ఆల్రెడీ నేనైతే మీకు వీడియోలో చూపించేసిన కదా, తను ఇప్పుడు అక్కడ లోపల చూసి ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో చూడాల. అవునా హర్షిత, రెడీయా? రెడీ. ఎగ్జైటింగ్ అవుతుందా? గెస్ చేయమన్నా ఎగ్జైటింగ్ అవుతుంది కదా. కేక్ అయితే చేయలే బేట, ఈసారి నేను బయట నుంచి అయితే కొనుక్కోదాం. సరేలే, ఇక చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా చూపిస్తాం. ఓకేనా? రెడీయా? చూపియాలా? పదా మరి. ఇట్లా అయితే డెకరేట్ చేసారు అనమాట. ఈ గోల్డెన్ క్లాత్తోని సూపర్గా అయితే చేసారు. చాలా చాలా బాగుంది కదా అసలు, నిజంగా నాకైతే బాగా నచ్చింది. ఇదిగో మా బాబు అయితే ఇట్లా, మా వారు ఇంకా మా బాబు కలిసి ఇద్దరు డెకరేట్ చేసిర్రు. నేనైతే ఇట్లా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది అనమాట. కింద ఏమున్నాయి బేట? చాక్లెట్లు పెట్టిన హాట్ల వీడు మా చిన్నోడు పెట్టిండంట, వాడికి తోచినట్టుగా వాడు తోచినట్టుగా వాడైతే ఇట్లా డెకరేట్ చేసి అయితే పెట్టిండు. చాలా చాలా బాగుంది యష్మిత్. ఇప్పుడైతే మా పాపని పిలుద్దాము. మా యష్మిత్ అయితే ప్లాన్ చేసిండు, సైకిల్ మీద అయితే వాళ్ళ అక్కనైతే తీసుకొస్తున్నాడు. కళ్ళు మూసుకో హర్షిత. సైకిల్ మీద తీసుకొస్తున్నాడు వాళ్ళ అక్కని. బాబు అయితే మా పాపని కళ్ళు మూపించి మరీ తీసుకొని వస్తున్నాడు. చూడు, హర్షిత ఇప్పుడు ఎట్లా సర్ప్రైజ్ అయినావు? ఇది తమ్ముడు వచ్చిన తర్వాత వాడు కూడా ప్లాన్ వేసుకొని చేసిండంట. ఓ సూపర్, నేను కూడా అంత గమనించలేదు. వీడు చాక్లెట్స్ తోని హార్ట్ అయితే చేసిండు మావాడు, అందులో మధ్యలో అయితే పూలు చల్లిండు. నీదేనా యష్మిత్ ఇది ప్లాన్ అంతా? సూపర్ రా ప్లాన్. ఏది ఈ హార్ట్స్ అన్ని నీవేనా? ఇగో ఈ హార్ట్, వెరీ గుడ్. మధ్యలో కిట్ క్యాట్, హార్ట్, డైరీ మిల్క్, స్నిక్కర్స్, మిల్కీ బార్. ఇదంట హెచ్ అంట, చాక్లెట్ తోనైతే హెచ్ చేసిండు అనమాట. సో మా పాప అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. హర్షిత నాకైతే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు నాకైతే మస్తు షాక్ అయినా, దానికన్నా ఆ రెండు పోనే, కానీ ఇది చాలా నచ్చింది. ఈ మ్యాట్ నాకు మస్తు నచ్చింది. సో వాళ్ళ తమ్ముడు చేసిందే మా పాపకైతే నచ్చిందంట. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, నాకైతే మస్తు నచ్చింది. థ్యాంక్ యూ యష్మిత్. యష్మిత్ అక్క నీకు థ్యాంక్స్ చెప్తుంది. నేను ఆల్రెడీ ముందే చెప్పినా కదా, మా ఆయన నైటే తనకి ఒక గ్రీటింగ్ అయితే రెడీ చేసిండంట. అది డైరీలో అయితే పెట్టిండు. హర్షిత డైరీలో పెట్టిండు, చూసుకున్నావా? చూసుకున్నా. సర్ప్రైజ్ అయినావా? సర్ప్రైజ్ అయినా, షాక్ అయినా. చదవాలా?
చూపి ఒకసారి, నేను కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. అరే, చాలా లైట్గా డ్రా చేసింది నాన్న. చూపి లోపల. హ్యాపీ బర్త్డే అర్షిత శ్రీ, హ్యాపీ బర్త్డే, స్మైల్, ఆగస్ట్ 13, 2024. God bless you with lots of health and wealth. May all your dreams come true. బాగుంది. many happy returns of the day. సో 3 సర్ప్రైజెస్ అన్నమాట నీకు ఇవాళ. ఫీల్ అయినావా హ్యాపీగా? మంచి హ్యాపీగా ఫీల్ అయినా. నేనైతే ఫుల్ షాక్ అయినా. ఫస్ట్ డైరీ రాసుకుందాము హోంవర్క్ కి అని డైరీ తీసే లోపల ఇది వచ్చింది. నాకైతే ఫుల్ సర్ప్రైజ్. ఫస్ట్ గుర్తుపట్టలే జూలై యువర్స్ లవింగ్ డాడ్ అని ఫస్ట్. అంటే మా ఆయన ఏం చేసిండు, ఇది లైట్గా తను ఫస్టే అంటే ఇప్పుడు లైటింగ్కి మీకు కనిపిస్తుంది, అది డీప్గా ఇట్లా దగ్గర నుంచి పెడితేనే చదవడానికి వస్తుంది అనమాట. సో తను గుర్తుపట్టలేదంట. కింద పేరు చూసి తను ఏదైతే రాసిండో, థ్యాంక్స్ మై లవ్లీ డాడ్, మా పాప రాసింది యువర్ లవ్వింగ్ డాడ్, అది చూసి గుర్తుపట్టిందంట. ఇగో హర్షిత, నాకైతే ఫుల్ షాక్ అయినా. ఇదైతే మస్తు నచ్చింది నాకు. ఇది తెలుగులో రాసింది హా, మళ్ళీ షీ ఏమో ఇంగ్లీష్లో, మళ్ళీ తా ఏమో అది ఎలా ఇది హిందీలో. మళ్ళీ చూపించు ఒకసారి ఎట్లా రాసిండు. చూపి. హా వచ్చేసి మా పాప పేరు హర్షిత. సో తెలుగులో హా రాసిండు, ఇంగ్లీష్ లో షీ రాసిండు, హిందీలో తా రాసిండు. ఇది తమిళ్ ఇది ఏంటి, తమిళ్లో వచ్చేసి శ్రీ. ఇట్లయితే రాసి ఇచ్చిండంట. బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది. నేనైతే షాక్ అయినావా? బాగుంది కదా. ఇదేంటి, హర్షిత హ్యాపీ అమేజింగ్ రైజింగ్ స్టార్ షైనింగ్, హెచ్ అంటే హెల్పింగ్, ఐ ఇంటెలిజెంట్, టీ టాలెంటెడ్, ఏ అడోరబుల్. హర్షితకి ఫుల్ మీనింగ్ అయితే రాసింది అనమాట. బాగుంది. అయితే ఇంకోటి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. అంటే ఏం చేస్తున్నావు బేటా? ఏం చేస్తున్నావు? ఓకే, అక్కకి చెప్పొద్దు బయటికి కదా, అదే కదా సర్ప్రైజ్ అంటే. వాడైతే ఇట్లా చేస్తున్నాడు, గోడకైతే ఒకటి అతక పెట్టేసిండు, కానీ ఏం చేస్తుండో చూడాలా. సర్ప్రైజా? మా ఊడికి అసలు స్పెల్లింగ్స్ రావన్నమాట. వాళ్ళ అక్క పేరు అయితే వానికి ఇంగ్లీష్లో రాయడం రాదు. సో అక్క బుక్ అయితే, మా పాప బుక్ అయితే తెచ్చుకొని ఇక బుక్ అయితే పెట్టుకున్నాడు పక్కన. అందుకే చదువు అనేది యష్మిత్, అర్థమైందా? చదువు రాకపోతే ఇట్లా పక్కన పెట్టుకొని కాపీ కొట్టాల్సి వస్తుంది. మీ తమ్ముడు చేసింది చూడు, అక్కడ ఏం పెట్టిండో చదువు, బయటికి చదువు. హ్యాపీ బర్త్డే హర్షిత శ్రీ. బాగుందిరా, నచ్చిందా? తీయద్ది. అయ్యో సరేలే, ఇక్కడి చూసిరా. గోడకేమో ఏం అతికిచ్చినావు బేటా గోడకి? అయ్యో గోడంతా పాడైపోయింది. తీయకు నాన్న. చూపి హర్షిత, సరే చూపి. వాడికి తోచినట్టుగా మావాడైతే వాళ్ళ అక్కకి ఇట్లా వాడు ఇన్స్టెంట్గా వానికి ఒక ఐడియా వచ్చింది అనమాట. హ్యాపీ బికడి దగ్గరికి బేట. హ్యాపీ బర్త్డే హర్షిత శ్రీ. అన్ని స్టార్స్ చేసిండు, ఒక కేక్ డ్రా చేసిండు, చాక్లెట్స్, 2 hearts, స్టార్, చాక్లెట్. బాగుంది హర్షిత, బాగుంది యష్మిత్. థ్యాంక్ యూ సో మచ్.